ఇక వాలంటీర్లపై సొమ్ము వల అంటూ కూడా మనం చూస్తున్నాం. నర్సరావుపేటలో నగదు పంపిణీ, ఒక్కొక్కరికి కవర్లో 5,000, ఉదయం కవర్లపై ఎమ్మెల్యే స్టాంపు. రాత్రికి ఇచ్చిన వాటిపై మాత్రం ఆ స్టాంపులు మాయమయ్యాయి. పెదకూరపాడు, వినుకొండలో యథేచ్ఛగా చీరలు, కుక్కర్లు పంపిణీ. పల్నాడులో వైసీపీ ఎమ్మెల్యేల ప్రలోభ పర్వం అంటూ కూడా మనం వార్తను చూస్తున్నాం. ఇప్పటికే వాలంటీర్ల అంశానికి సంబంధించి అటు ప్రధాన ప్రతిపక్షాలకి అండ్ దెన్ ప్రభుత్వానికి మధ్య ఎప్పటి నుంచో ఒక వార్ నడుస్తూ వస్తోంది. అసలు వాలంటీర్లు అనేది మనం చూసినట్లయితే కూడా వాళ్ళని జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సీ అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. బట్ ఆయన సీఎం అయిన తర్వాత మాత్రం వాటన్నిటిని పక్కన పెట్టున్నారు. వైఎస్ఆర్సీపీ ఫాలోయర్స్కు, వైఎస్ఆర్సీపీని అనుచరులకు, తన అనుచరులకు వాళ్ళందరికీ కూడా, తన అనుచరులకు అందరికీ కూడా వాలంటీర్ల పేరుతో ఒక కొత్త ప్రలోభ పర్వానికి అయితే ఆయన తెరదీశారు. ఎన్నికల అనంతరం దాదాపు 2.5 లక్షల మందిని వాలంటీర్ల పేరుతో గ్రామాల్లో నియమించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఎంతోమంది తాము చేస్తున్న సిటీల్లో తాము చేస్తున్న జాబులను కూడా వదిలేసి తల్లిదండ్రులకు అండగా ఉంటామనే ఒక ప్రలోభాలతో రావడం జరిగింది గ్రామాలకు. కానీ తీరా వచ్చి వాళ్ళు ఆ పోస్టులో ఉన్న తర్వాత వాళ్ళు కేవలం గౌరవ వేతనం పేరుతో 5,000 మాత్రమే ఇస్తూ వచ్చారు. తమ శాలరీస్ కోసం వాళ్ళు ఎన్నోసార్లు డిమాండ్ చేసినా ఇది సేవ మాత్రమే, మీకు ఇచ్చేది గౌరవ వేతనం మాత్రమే అన్నారు. మరి పార్టీకి సేవ చేయించుకుంటూ ఉన్నారు. పార్టీకి సేవ చేస్తే వాళ్ళకి ఇవ్వాల్సింది మరి పార్టీ నుంచి వెళ్ళాలి, కానీ వాళ్ళకి వెళ్తుంది ప్రభుత్వ ఖజానా నుంచే శాలరీస్ మాత్రం. ఇటీవలే దాన్ని ఇంకొక 1000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే డే 1 నుంచి వాలంటీర్ల విషయంలో అనేక కాంట్రవర్సీలు ఉన్నాయి. వీళ్ళు వైసీపీ కార్యకర్తలే, 2.5 లక్షల మంది వైసీపీ కార్యకర్తలకు మేము మేలు చేకూర్చామంటూ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఎన్నోసార్లు అధికారికంగా ప్రకటన చేశారు. వాళ్ళకి సంబంధించి ఆల్మోస్ట్ డే 1 నుంచి కూడా కోర్టులో ఎన్నో కేసులు ఉన్నాయి, వాళ్ళని తీసి పక్కన పెట్టాలి అని. ఇటీవలే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ప్రొసీడింగ్స్ కూడా దీని మీదే ఉన్నాయి. వాలంటీర్ని కేంద్రం ఏదైతే ఎన్నికల విధుల్లో ఎక్కడా కూడా ఉపయోగించొద్దు అని చెప్పున్నారు. కేవలం ఇంకు పూసేందుకో లేకపోతే బయట ఎన్నికల విధుల్లోని వాళ్ళని ఉపయోగించుకోవాలి కానీ బట్ ఎక్కడా కూడా వాళ్ళని ఏజెంట్లుగానో లేకపోతే ఇంకో విధంగానో కూర్చోబెట్టొద్దు అని కూడా ఒక స్పష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి. కానీ అదే స్థాయిలో ఈరోజు వాలంటీర్ల పేరుతో ఒక ప్రలోభ పర్వానికి తెరదీసింది వైఎస్ఆర్సీపీ అనుకోవాలి. పల్నాడులో ఎస్పెషల్లీ పెదకూరపాడు, అదేవిధంగా చూసినట్లయితే చాలా చోట్ల ఇక్కడ చూసినట్లయితే వినుకొండ, పల్నాడు ఎమ్మెల్యేలు, పల్నాడులో ఉన్న నర్సరావుపేట ఇలాంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో చాలా చోట్ల ప్రలోభ పర్వం జరుగుతోంది. కవర్లో పెట్టి ఒక్కొక్కరికి కూడా ఎమ్మెల్యే స్టాంప్ వేసి మరి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే స్టాంప్ వేసి మరి వాలంటీర్ల చేతికి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు నగదు పంపిణీ చేస్తున్నారు. బట్ మీడియా కంటబడిన తర్వాత ఆ స్టాంపును తీసేయడం జరిగింది అనే అంశాన్ని ప్రధానంగా ఇచ్చున్నారు. అంతేకాదు ఇక్కడ చూస్తే యథేచ్ఛగా ఇప్పుడే చీరలు, కుక్కర్లు కూడా స్థానికంగా ఉన్న ఓటర్లకు పంపిణీ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది వాలంటీర్ల ద్వారా. మరి దీన్ని ప్రతిపక్షాలు ఎలా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తారనేది మనం చూడాలి. ఆల్రెడీ నిన్న మొన్న మనం చెప్పుకున్నాం కూడా, ప్రైవేట్ వ్యక్తులందరూ కూడా ఒక బిల్లు కూడా వేశారు, వాలంటీర్ని ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచండి అని చెప్పి కూడా. మరి దాని మీద ఆల్రెడీ డిస్కషన్ అయితే ఉంది హైకోర్టులో. ఇలాంటి సమయంలో వాలంటీర్లను విచ్చలవిడిగా తమకు అనుకూలంగా వాడుకునేందుకైతే ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. లెట్స్ సీ మరి ఏం జరుగుతుందన్నది కూడా మనం చూడాలి.